నమస్తే. సో, మనం సొసైటీలో చాలామందిని చూస్తా ఉంటాము. ఒక మంచి జాబ్ ఉంటది. ఓ మంచి సాలరీ ఉంటది. కానీ ఏదో తెలియని లోన్‌లీనెస్. లేదు వర్కింగ్ మదర్స్‌ని తీసుకుందాం. పొద్దున్న లేస్తారు, ఫుడ్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. మళ్ళీ ఆఫీస్ వర్క్ అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి. సో, ఇలా కంప్లీట్‌గా డ్రైన్ అయిపోతా ఉంటారు. సో, లేదు ఒక 65 ఇయర్స్ వాళ్ళని తీసుకుందాము. వాళ్ళు చూడని ఎంజాయ్‌మెంట్ లేదు. ఓకే. వాళ్ళకి కార్ ఉంటది, బంగ్లా ఉంటది, తర్వాత పిల్లలు, మనవళ్ళు అందరూ ఉంటారు. కానీ ఏదో తెలియని దిగులు. సో, ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలామంది మనం హ్యాపీగా ఉండము. ఎందుకు? సో, ఈ సొల్యూషన్స్‌తోనే ఈరోజు మన వీడియో. సో, ఈరోజు పాజిటివ్ సైకాలజీలోనే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ మాస్లో నీడ్స్ థియరీ. సో, మాస్లో అనే ఒక పెద్దాయన మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ నీడ్స్ చెప్పాడు. ఏంటి ఆ 5 టైప్స్ ఆఫ్ నీడ్స్ అంటే, సో, ఫస్ట్ వన్ ఈస్ ఫిజియోలాజికల్ నీడ్స్. సో, మనకి ఖానా, పీనా, సోనా లైక్ ఫుడ్, స్లీప్, ప్రాపర్ షెల్టర్ ఇవన్నీ ఉండాలి. సో, ఇట్ కమ్స్ అండర్ ఫస్ట్ నీడ్ కాల్డ్ సైకలాజికల్ నీడ్స్. సో, ఇక్కడ మనము ఆహ్, మనకు నిద్ర లేదు, లేదంటే ఆకలేస్తా ఉంది. సో, కాంట్ వి ఫోకస్ ఆన్ అవర్ జాబ్ ఆర్ అవర్ స్టడీస్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి. లేదు. మనం హ్యాపీగా ఉండలేము. రెండో నీడ్‌కొచ్చేసరికి సేఫ్టీ నీడ్స్. సో, మనకు సెక్యూర్డ్ జాబ్ ఉందా? మనకు మంచి సాలరీ వస్తుందా? సో, మన హెల్త్ బావుందా? సో, ఇది సెకండ్ రీజన్. సో, ఇప్పుడు మన హెల్త్ బాలేకుంటే మనం హ్యాపీగా ఉండగలమా? నో వే. సో, మ్యాథ్స్‌లో ఇది సెకండ్ నీడ్ కింద చెప్తాడనమాట. సేఫ్టీ నీడ్స్. సో, లేదు నాకు ప్రాపర్ జాబ్ ఉంది. నేను చాలా అదేంటి ప్రాపర్ స్లీప్ ఉంది. ఎవ్రీథింగ్ ఉంది. కానీ నేను చాలా బాధపడుతున్నాను. రీజన్ థర్డ్ నీడ్ ఏంటి అంటే, సో, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. సో, ఇట్ టాక్స్ అబౌట్ రిలేషన్‌షిప్స్. మనం సోషల్ బీయింగ్స్. ఓకే. మనకి ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. మన ఫ్యామిలీ ఎలా ఉంది? మన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? లేదు మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? లేదు మన పార్ట్నర్ ఎలా ఉంది? సో, ఇలా థర్డ్ నీడ్ ఏం చెప్తుంది అంటే, మన ఎమోషనల్ కనెక్షన్ ఎలా ఉంది? సో, దీన్ని బట్టి మనం హ్యాపీగా ఉంటామా లేదా అని చెప్పేసి చెప్తుంది. లేదు వి ఆర్ గుడ్. ఓకే. నాకు మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, సపోర్ట్ ఉంది. అయినా కూడా నేను ఇంకా బాధపడుతున్నాను. సో, ఫోర్త్ నీడ్ ఇట్ టాక్స్ అబౌట్ ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. అంటే ఏంటి? సో, నాకు అప్రిషియేషన్ ఉందా? నాకు రికగ్నిషన్ ఉందా? నేను యామ్ ఐ రియల్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ థింగ్ ఆర్ ఐయామ్ ఏబుల్ టు లీడ్ మై లైఫ్ విత్ మై ఫుల్ కేపబిలిటీ. సో, ఇలా డిస్కస్ చేసేది ఫోర్త్ నీడ్. దీన్ని సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అని. ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను ఇంకా బాధపడుతున్నాను. రీజన్ ఏంటి? సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్ టాక్స్ అబౌట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే నేను ఒక లైఫ్‌ని నా పర్పస్‌తో లీడ్ చేస్తున్నానా? నేను మీనింగ్‌ఫుల్‌గా లీడ్ చేయగలుగుతున్నానా లైఫ్‌ని? అసలు నాకు ఈ ఫేజ్‌కొచ్చేసిన తర్వాత నాకు ఇంకేం అక్కర్లేదు. అప్రిషియేషన్ వచ్చినా రాకున్నా నేను హ్యాపీగా ఉంటాను. రికగ్నిషన్ వచ్చినా రాకున్నా నేను హ్యాపీగా ఉంటాను. సో, ఇలా ఈ 5 నీడ్స్ చాలా ఇంపార్టెంట్ మనం హ్యాపీగా ఉండడానికి. ఓకే. సో, ఇలాంటి మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు మనం 10 మందికి షేర్ చేయకుంటే తప్పు కదా! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రో హ్యాప్ అకాడమీ. లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ గైస్.